నకపక్క పొల్లాడిన స్వామి జాన్న ఇక్కడ కేదార్నాథ్లో డే 2 బ్యాక్ సైడ్ ఫాక్స్ చూడండి ఎలా ఉన్నావు. డే 2 వెల్కమ్. నేను నా మొబైల్ ఛార్జ్ లేక వీడియో కూడా తీయలేను, అట్లే పనుకున్నా. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేసి ప్లస్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టేసి ఫుల్ ఉన్నాయి ఇప్పుడు. మనకైతే భయ్యా వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా, వెల్కమ్. ఇక్కడ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ వస్తుంది మనకు. 6 కిలోమీటర్స్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి మనము ఇంకా అడ్వెంచర్ అయితే ఉంటుంది ఫుల్. ఇంకొకవేళ ఇప్పుడు భయ్యా వాళ్ళైతే మనకు పరిచయం అయిన అన్నమాట. భయ్యా వాళ్ళు కేదార్నాథ్గా మాతో పాటే వచ్చాయి. నైట్ అక్కడ ఉందాం, మార్నింగ్ కల్లా మళ్ళీ నేను దింపేస్తాను. ఒకవేళ వీళ్ళైతే మళ్ళీ కింద కూడా దింపచ్చు కాబట్టి బెస్ట్ మనకు. మనమైతే ఇప్పుడు సోన్ప్రయాగ్లో ఉన్నాం. సోన్ప్రయాగ్ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక మీకు హోటల్స్ ఉంటాయి, ప్లస్ లగేజెస్ బ్యాగ్స్ పెట్టేది ఉంటాయి. 50 రూపీస్ ఏమో తీసుకుంటా అంతే. మీ లగేజ్ అనేది ఇక్కడెక్కడైనా పెట్టేసి అయితే మీరు స్టార్ట్ అవ్వండి. ట్రెక్కింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం నడిచేగా కానీ మళ్ళీ బ్యాగులు అంటే ఇబ్బంది కదా. కేదార్నాథ్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఇస్కేస్లోనే చేసుకొని బై మిస్టేక్ ఇస్కేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ కార్డు, మనం ఎక్కడి నుంచి వచ్చామని డీటెయిల్స్ ఇస్తే రిజిస్టర్ అయితే అవుతుంది. సోన్ప్రయాగ్లో ఉంటుంది, మీకు చూపిస్తాం. మనం వచ్చేది యూట్యూబ్ నుంచి స్ట్రైట్ ఇలాగ వస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇలా మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళాలా. ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ అయోధ్యలోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ తెలియకపోతే ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది మందాక నది నుంచి ఇదే రూట్లో మనం అయితే కేదార్నాథ్కి వెళ్ళేది. ఇదంతా ల్యాండ్ స్లైడ్స్గా అవుతాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కేదార్నాథ్కి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇంకో భయ్యా వాళ్ళతో మనం వెళ్తాంది. ఆ భయ్యా ముందే వెళ్ళిపోతున్నారు. లెట్స్ గో, ఎలాగుంటుంది అడ్వెంచర్ చూద్దాం. ఇక్కడ నుంచి పోవాలి. ఇప్పుడైతే మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడైతే గౌరీకొండకి అయితే వెళ్తున్నాము. ఇంత బాగున్నాయి కానీ నేచర్ అంతా, కానీ వాళ్ళని పెడితేనే ఇబ్బంది. ఈ ప్లేసెస్లో మనకు కొంచెం డేంజర్ ఉంటుంది వాళ్ళ పడినప్పుడు. అబ్బాయి గస్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం దూరకే మొత్తం 23 కిలోమీటర్లు వాక్ చేయాలా. వెళ్ళేకి 23 కిలోమీటర్లు, వచ్చేకి 23 కిలోమీటర్లు. చాలా టఫ్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇక గౌరీకొండ ఇక అన్ని సేల్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కటి, కానీ ఇక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కొంచెం మనం తెలిసిన వాళ్ళు లాగేటి తక్కువగా అడిగితే ఇచ్చేస్తాయి ఇక్కడంతా. వీళ్ళు బ్యాగ్స్ తీసుకెళ్తారు, ప్లస్ ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు, నడసలకే ఉండే వాళ్ళు అయితే ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు. కానీ మనీ అయితే కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటావు. మనం వెళ్తున్న రూట్లో అయితే ఇక్కడ మీకు హోటల్స్ ప్లస్ జాకెట్స్ అన్నీ ఉంటాయి. కానీ మీరు కొంచెం చీప్లోనే అడగచ్చు, ఇస్తారు. కానీ ఏదో చెప్తారు, అంత ఉంటాయి ఇంత ఉంటాయి ఎట్లనే అడగకండి. మీకు ఎంత నోటి వస్తే అంత అడగండి రేట్లు. ఇక్కడ అన్నీ మనకు సేల్ చేస్తున్నారు చూడండి, కేదార్నాథ్ టెంపుల్స్ అన్నీ. మనమైతే కేదార్నాథ్ వీటిలో వెళ్తున్నాం. చిన్న షాప్స్ ఉంటాయి. ఇక మీకు కేదార్నాథ్ సంబంధించి చేయడానికి ఇక్కడ కాకపోయినా మనకి టెంపుల్ దగ్గర ఇలా సేల్ చేస్తూ ఉంటారు. చిన్న కేదార్నాథ్ టెంపుల్స్ ప్లస్ లార్డ్ శివ టెంపుల్స్, లార్డ్ శివ విగ్రహాలు ఏమైనా కొనుక్కోవచ్చు మీరు. మనం వీటిలోంచి ఇలాగా కేదార్నాథ్ వెళ్ళేది. ఇది మెట్టుకుల మాట. ఇలా దిగి ఇట్లా వెళ్తే గౌరీకొండ అయితే వస్తుంది మీకు. ఇది గౌరీకొండ వాటర్ అండి. ఇక్కడ ఏమంటే ఆశ్చర్యం, మనకు చాలా వేడి నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ. చాలా అంటే చాలా వేడి నీళ్ళు. ఇంత చల్ల ప్రజల్లో చూడండి, నీళ్ళు చేస్తే చాలా వెచ్చగా ఉన్నాయి. నేను కూడా కొంచెం ముఖం అయితే వాచ్. ఇదే ఇక్కడ ఆశ్చర్యం అంటే, ఇంత చల్ల ప్రదేశంలో వేడి నీళ్ళు. మామూలుగా వేసేది ఒక ఎత్తు అంటే మన బ్యాగు 35 kgs ఉంటుంది నాకు తెలిసి. నడుస్తున్నా కానీ
కొంచెం ప్రాక్టీస్ అయిపోయి నడిచి ఒక్కొక్కసారి వీడియోలో మాట్లాడడం గస్ వస్తుంది, వాయిస్ ఓవర్ వస్తే ఇస్తాను నేను. కేదార్నాథ్ మనకైతే గుహాలు ఉన్నాయి కదండి, ఇవి మామూలు మనసులు ఎక్కించుకున్నది తీసుకెళ్తాయి, ఇట్లా అలా తీసుకెళ్తావు, లగేజ్ అనేది తీసుకెళ్తావు. నడసలేని వాళ్ళకి ఇవి. కానీ మనం యూత్గా ఉన్నాం కాబట్టి నడుస్తూనే ఒక అడ్వెంచర్ అనేది ఫీల్ అవుతూనే బాగుంటుంది. చాలామంది డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు హెలికాప్టర్లో అలా పోతారు, అదంతా ఫీల్ అనిపించదు. ఇది ఒక అడ్వెంచర్, ఎంజాయ్ చేయాలా. చూడండి ఎంత బాగున్నా. నేను మళ్ళీ ఎక్కేస్తాను, నాతో పాటు వచ్చాను లెక్కలో పోతున్నాను కదా. ఈ ఆస్తులు అయితే తెలిసిన అన్నీ తీసుకెళ్తాయి. ఒక చపాతి 50 రూపాయలు చెప్తాను, 60 రూపీస్. తిన్నాను వెళ్తే పాప అన్నలు మాట్లాడి అన్నలే చాయ్ 2 చపాతి ఇప్పించి బిల్లు నేను కట్టేసి అయ్యాకన్నా వీడియో తీద్దాం అనుకుంటే అన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. ఫాగంతా ఎంత బాగా చూడండి, ఎంత అంటే అంత బాగుంది. ఇక అంతా యువత ఎంజాయ్ చేస్తున్నారు. మనము కొన్ని ఫోటోలు అయితే దిగి స్టార్ట్ అవుదాం. వాటర్ ఫాల్స్ మనమైతే ఇంకా వాక్ చేస్తున్నాము. నైట్ కల్లా కేదార్నాథ్ రీచ్ అవ్వచ్చు అనుకుంటా, ట్రై చేద్దాం. ఇలాగా వయసు అయిపోయిన వాళ్ళు అలాగే గుహాల మీద వెళ్తున్నాయండి. ఇక్కడ రూట్ వచ్చి గతుకులుగా చూడండి. వీడియోలో ఎక్కువ మాట్లాడుతాను, వాయిస్ ఓవర్స్ ఖచ్చితంగా వెళ్ళా. ఇక మీరు చూసుకోవచ్చు, ఈ వాటర్ ఫాల్స్ ఇలా 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 వెళ్ళి అలా వెళ్ళాలి. ఆల్రెడీ రైన్ అయితే మనకి స్టార్ట్ అవుతాం లైట్గా. చూద్దాం. ఇప్పుడైతే మన చిన్న మినీ వాటర్ ఫాల్స్ అయితే క్రాస్ అవుతున్నాం. జై ఎల్లో వాటర్ ఫాల్స్ ఎంజాయ్ పండుగ. చల్లగా ఉన్నాయి. లైఫ్లో ఎంత పోయినా ఎంజాయ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నడిచేది ఒక ఎత్తు అంటే నీళ్ళు కాలు జాగుతున్నాయి, అది కానీ చూసుకోవాలా. ఓ అమ్మ జాగిపోతున్నాయి కదా. అయ్యో ఒక పక్క కాలు అయితే జాగిపోతూనే ఉన్నాయి. ఎంజాయ్ పండుగ అంటే అంతా చూడండి. వెనక పక్క పొల్లాడిన సామి జాన్న ఇక్కడ క్లీన్ చేసుకోవాలా. ఏదో దుప్పులు మళ్ళీ మనకి బంపర్ చెప్పులు జాగుతున్నాయి చాలా. చి పరుగుపోయి గంగపాలు మంచి పాటలు వినుకుంటా దూరుతా అండి. ప్యాంట్ అంతా నానిపోయి కదా. ఈ పక్క పల్లె 12 గంటలకి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 3:30-4 అవుతాను టైం అయితే. అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళాలా చాలా అదే అంటే ఆల్మోస్ట్ నేనైతే ఇష్టం మాట లేకుండా నడుస్తాను కంటిన్యూగా. అది ఎవడిచ్చిన పవర్ ఏమో తెలియగానే ఆలస్య టైం లేదు. నా బ్యాగ్ సగం పోయి ఉంటుంది కానీ తగ్గేదే లేదు. మనము వాయిదా చూడడం వెళ్తాను. వాటర్ అంతా గుహాల మీద వెళ్తున్నారు. మనం జస్ట్ వాక్తో వెళ్తున్నాం, తగ్గేదే లేదు మన దగ్గర. ఇక్కడ చూడండి, డౌన్ దిగాలంటేనే భయం వేస్తాను. ఎందుకంటే నా చెప్పులు అనేటివి అయితే చాలా జారిపోతున్నాయి. ఆల్రెడీ జాయి ఉసాపడినా అసలుగా లోయి ఉంది. ఇక్కడ చూడ అన్నను మోసుకెళ్తున్నారు. అయ్యలేసా అయ్యలేసా. నమో నమో శంకర.
కేదార్నాథ్కి ఇంకా 2 గంటల సేపు నడసాలండి. ఫుల్గా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి, జనాలుగా తక్కువ వెళ్తున్నారు. బ్యాగ్ నానిపోతున్నావు, పక్కకి కోటేసాగి టెంట్ వేసుకున్నారు. ఇంకో పక్క నా చెప్పులు కూడా జాతన చాలా పలాసుగా ఉన్నాయి, అందుకే పట్టుకుని ఎక్కుతాను. ఇట్లా ఫుల్గా వాన పడతాను, ఒక్క మనిషికి వెళ్ళట్లేక వీటిలో. ఇక ల్యాండ్ స్టాండ్లు అయితే అవుతాయి, ఎందుకంటే కొండలన్నిటి కూలుతాయి అన్నమాట. అందుకు భయం వేస్తాను, వాన పడినప్పుడు పెట్టి వస్తాయి. అసలుకి అలా ఉన్నాయి, ఆకులుతాయని భయము. అయినా దేవుడే మనకు దిక్కు. వాళ్ళైతే గట్టిగా పడుతున్నాయి, ఏం చెప్తా, చాలా సెలేస్తాను. ఎక్కడికి హోటల్స్ ఉన్నాయి, కూర్చున్నా పాపం ఏమనట్లేదు, చాలా అంటే చాలా సెలేస్తాను. ఇక్కడైతే ఫుల్ అన్నీ పడతాను, నోట్లోంచి పగలకు వచ్చేస్తాను. ప్రజెంట్ అయితే ఆలు పగట 50 రూపీస్ అంట. ఆకలి వేస్తాను, మన స్పాన్సర్షిప్లోంచి తింటున్నా. మనం ఇక్కడైతే కూర్చున్నాం. భయ్యా వాళ్ళకి కేదార్నాథులు దర్శనం అయ్యా భయ్యా, ఆ దర్శనం అయిపోయి వచ్చినారు. మనతో అడిగినారు ఇక్కడికి ఏమని. ఇలా 14 వస్తాయి భయ్యా వితౌట్ మనీ అంటే మనకు చాయ్ ఇప్పించారు, ప్లీజ్ తినేటి తెచ్చుకుంటే తిన్నాను. థ్యాంక్ యూ భయ్యా, ధన్యవాద్, థ్యాంక్ యూ భయ్యా. భయ్యా వాళ్ళైతే నాకు మనీ కూడా ఇచ్చాయి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మనీ కూడా ఇచ్చా ఎక్కడైనా చాయ్ ఏదైనా తాగని. ఇక కేదార్నాథ్కి అయితే బోలో శంకర్ స్టార్ట్ అవుదాం. కొండల మధ్యలో పోగా ఫాగు మధ్యలో మనం, ఈ కొండల మధ్యలో అంతా ఫాగు ఎంజాయ్ పండగ. అంతా ఫాగ్మయంతో నిండిపోయిన ప్లేస్ అంతా. ఫుల్గా వానలు, ఎంజాయ్ పండగ, ఫుల్ అయితే ఎంజాయ్మెంట్తో వెళ్తున్నా నేను. ఎటువంటి అలసట అలాంటితో మనకు లేదు, ఎంజాయ్ పండగ. మనకైతే ఫాగ్ అంతా ఈ రోడ్లో కరిగిపోవట్లే, ఫుల్గా వాన పడతాను కాబట్టి మనమే డే చేసి వెళ్ళిపోతున్నాం. తగ్గేదే లేదు. పొద్దు నుంచి నడుస్తాను నేను, ఫుల్గా వాన పడుతాను. ఓ పక్క బ్యాగ్ పోవు, ఇంకో పక్క రూమ్కి మనీ కూడా లేవు, ఎట్లా అనేది అర్థం కావట్లే. తిండిక్కో లేవు, హెల్ప్ చేసిన మనీ కింద అయిపోయింది, తినేసా. ఇంకా బేస్ క్యాంప్కి వెళ్ళి ఒక 100 రూమ్ అయితే చిక్కుతుందేమో చూడాలి. చిక్కుతా పర్లేదు, లేదా నేను నైట్కి గడ్డిపోతా. నేను వచ్చింది ఆ కింద నుంచి ఫాగు నైట్ 7 అయిపోతాను. సిచ్యువేషన్ అర్థం కావట్లేదు నాకు. ఫుల్గా వాన, చలి ఓ పక్కన, నా దగ్గర చలి కొట్టుకోలేదు, ఓ పక్క గస. మాంగా ట్రెక్కింగ్లోనే ఉన్నా, నడుస్తాను. ఎక్కడ స్టే అయితే చిక్కట్లేదు కదా, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొబ్బు అంత ఉంది, మొబైల్లో ఛార్జ్ కూడా 10 ఉంది. బేస్ క్యాంప్ లేదని చూడాలా, మనుషులు కూడా పోవట్లేదు అసలుకి. మనుషులు ఒక 5 మంది 6 మంది నుంచి ఎక్కువ కనపడి. మనకైతే భయ్యా అయితే పరిచయం అయ్యాడు, పంపు గసపోతా అంటే అడిగితే మరి నీళ్ళ కాలబాయ్ అంటే లేదని ఫోన్లో మాట్లాడినాడు. అలాగే 100 రూపాయలు మొన్న వస్తావా అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నామంటే ఓకే భయ్యా అంటే. భయ్యాతో అయితే యూజువల్లీ స్టే చేస్తే ఇలాగలాగా పొద్దునే కేదార్నాథ్కి అయితే వెళ్ళిపోతాము. టైం అయితే 9 అవుతుంది, జనాలు కూడా తక్కువ వెళ్తున్నా. ఫాగుంది, ఇప్పుడే కరెంట్ వచ్చి కరెంట్ పోయి మనకు స్టే ఎక్కువ చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ ఆక్సిజన్గా తక్కువ ఫుల్ గాసి వస్తున్నా మాట్లాడతా అంటే. ఓకే, టైం 9:13. అంతా ఫాగ్, మబ్బులో నడుచుకుంటూ వెళ్తానా. సిచ్యువేషన్ ఏమవుతుందో తెలియదు. ఇక ల్యాండ్ స్టాండ్లుగా అవుతాయి. ఇలా ఒకటి టెంట్ అంటున్నాడు. ఇప్పుడైతే మనము 100 రూపీస్ క్యాంపులో అయితే ఉన్నాం. ఇంకా ఈ భయ్యా పాపం నాతో మాట్లాడేది, నాతో పాటు కానీ ఇంకా భయ్యా వాళ్ళ బ్రదర్ ఇక్కడైతే మాతో పాటు ఈరోజు పనుకుని మార్నింగ్ వెళ్తున్నారు. ఇట్లా దేవుడే హెల్ప్ చేసినట్టు మనకైతే ఈరోజు స్టే అయితే చిక్కింది, ఇబ్బంది లేదు. ధన్యవాదాలు భయ్యా. మీకు హిందీ नहीं आता किधर जाएंगे किधर सोने के ఫుల్ భయ్యా. ఓకే అన్న, గుడ్ నైట్. ఈ వీడియో ఇంతతో ఎండ్ అవుతుంది. మార్నింగ్ టెంపుల్ అయితే చూపిస్తా. జై జవాన్ జై కిసాన్ జై హింద్.